హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మనకు బూస్ట్ ప్రోగ్రామ్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. వి బూస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఎన్ఎఫ్టీ ప్రోగ్రామ్. ఇది వి బూస్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఎన్ఎఫ్టీ ప్రోగ్రామ్ అనే దాని గురించి మనం వీడియో చేస్తున్నాం. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, ఎక్కడ మధ్యన స్కిప్ చేయకండి. మంచి సమాచారం మీకు దొరుకుతుంది. అలాగే నా ఈ ఛానల్ను లైక్ చేయండి, ఈ విషయాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, వి బూస్ట్ అనేది విస్టోరీ ఎకో సిస్టమ్ యొక్క కొత్త పార్టిసిపేషన్ లేయర్, ఆటోమేటెడ్ గ్రోత్, స్మార్ట్ ప్రోగ్రెషన్ మరియు విస్టోరీ మెటావర్స్లో లోతైన ఏకీకరణ కోసం రూపొందించబడిన నిర్మాణాత్మక ఎన్ఎఫ్టీ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్, వాట్ మేక్స్ వి బూస్ట్ డిఫరెంట్? వి బూస్ట్ని ఇది ఏది భిన్నంగా చేస్తుంది? ఇందులో కింద ఇచ్చిన దాంట్లో ఏది భిన్నంగా చేస్తుంది? ఒకటి, పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ. పర్యావరణ వ్యవస్థలో మీ స్థాయిలు అంటే మీ లెవెల్స్, రివార్డులు, నిర్మాణం మరియు కార్యాచరణను నిల్వ చేసే ఏకైక డిజిటల్ వ్యవస్థ, డిజిటల్ గుర్తింపు. ఇది మన ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ను మన నిర్మాణాన్ని మొత్తం నిల్వ చేసి స్టోర్ చేసే ఏకైక డిజిటల్ గుర్తింపు అంటారు ఫ్రెండ్ ఇది. అలాగే 10 పవర్ఫుల్ మ్యాట్రిక్స్ లెవెల్. ఇందులో 10 పవర్ఫుల్ శక్తివంతమైన మ్యాట్రిక్స్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఏ విధంగా అంటే S30 నుంచి S2 వరకు ఉంటాయి. అది బూస్ట్ బేసిక్ లైనా లేకపోతే ప్రో లైనా ఏదైనా S30 నుంచి S2 వరకు ఉంటాయి ఫ్రెండ్. ఇందులో ముఖ్యంగా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఉంది. అంటే మనం ఒక లెవెల్తో వచ్చి 10వ లెవెల్ వరకు ఆటోమేటిక్గా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా 10వ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఇలా షరతులు పూర్తయిన సిస్టమ్ స్వయంచాలకంగా పాల్గొనే వారిని ఉన్నత స్థానాలకు, పై స్థానాలకు అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆటో రియాక్టివేషన్ అంటే ఇక్కడ ఏంటంటే పూర్తయిన చక్రాలు ఏదైతే అంటే మన కింద డౌన్లో అయితే ఏదైతే ఉందో ఆ పూర్తయిన చక్రాలు స్వయంచాలకంగా పునఃప్రారంభించబడతాయి. అంటే ఒకసారి నిండిన తర్వాత ఇది మళ్ళీ ఆటో రీఇన్వెస్ట్మెంట్, అంటే మళ్ళీ దాన్ని తిరిగి అదే లెవెల్ను, అదే స్థాయిని మళ్ళీ కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు సైక్లింగ్ అయితే మనకు అంత అమౌంట్ రానికే ఇక్కడ మనకు అవకాశం ఉంది. ఈ నిర్మాణాలను చురుకుగా ఉంచుతాయి మరియు మాన్యువల్ చర్య లేకుండా రివార్డులు ప్రవహిస్తూ ఉంటాయి ఫ్రెండ్. ఇందులో స్పిల్ ఓవర్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్. స్పిల్ ఓవర్ సిస్టమ్ ఏంటంటే కార్యాచరణ ఎగువ మరియు దిగువ, అంటే మన పైన ఉన్న వాళ్ళు, మన కింద డౌన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఈ దిగువ ఉన్న రెండింటి నుంచి ప్రవహిస్తుంది. అంటే ఈ రెండింటి నుంచి మన లెవెల్ అనేది పూర్తి చేయడం నిండడం జరుగుతుంది. ఒక బలమైన జట్టు కదలిక మరియు నెట్వర్క్ వృద్ధిని సృష్టిస్తుంది. ఇదైతే మంచి స్ట్రాంగ్ టీం ఏదైతే ఉందో మూమెంట్ అండ్ నెట్వర్క్ గ్రోత్ అనేది పెంచుతుంది. అలాగే మనకు అప్పర్ లైన్ నుంచి డౌన్ లైన్ నుంచే కాకుండా క్రాస్ లైన్ నుంచి కూడా మనకు ఈ స్పిల్ ఓవర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్. అలాగే సిఈఎస్ ఇంటిగ్రేటెడ్. సిఈఎస్ అనేది విస్టోరీ ఎకో సిస్టమ్ మరియు వి బూస్ట్ పార్టిసిపేషన్స్ను శక్తినిచ్చే ప్రధాన టోకెన్. ఈ సిఈఎస్ అనేది మనకు బూస్ట్కు అనేది చాలా ప్రధానమైన సిఎస్ టోకెన్ ప్రధానమైనది ఫ్రెండ్. వి ప్లస్ మార్కెట్ ప్లేస్. ఈ వి ప్లస్ మార్కెట్ ప్లేస్ ఏం చేస్తుంది అంటే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలను, ఓచర్ ఎన్ఎఫ్టీలు మరియు విస్టోరీ మార్కెట్ ప్లేస్లో పర్యావరణ వ్యవస్థ ఆస్తులను వ్యాపారం చేస్తుంది. ఇది ఇక్కడ విస్టోరీ సిస్టంలో ఏమైందంటే ఈ మార్కెట్ ప్లేస్లో పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కానీ, మన ఓచర్ ఎన్ఎఫ్టీ కానీ, అలాగే లెవెల్ ఎన్ఎఫ్టీ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ మనకు ఈ పర్యావరణ వ్యవస్థలో ఆస్తులను వ్యాపారం చేయాలి. అంటే ఇక్కడ వాళ్ళకు ఆస్తులను రాబట్టడానికి, ఆస్తులను ఇవ్వడానికి ఇది ఈ మార్కెట్ ప్లేస్ అనేది మనకు పనిచేస్తూ ఉంది ఫ్రెండ్. అలాగే విస్టోరీ గేమ్ ఇంటిగ్రేషన్. హిస్టోరిక్ గేమ్ ఇంటిగ్రేషన్ అంటే ఎవరి యాక్టివ్ లెవెల్, అంటే ప్రతి క్రియాశీల స్థాయి ఏదైతే యాక్టివ్ లెవెల్ ఉందో ఆ యాక్టివ్ లెవెల్ భవిష్యత్తులో గేమ్లో ప్రయోజనాలను మరియు మెటావర్స్ అవకాశాలను అన్లాక్ చేయగలదు. ఇక్కడ మనకు మెటావర్స్ అనే సిస్టమ్ కూడా వస్తుంది. ఆ మెటావర్స్లో దానికోసం ఇక్కడ మనకు అన్లాక్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్,
లెవెల్ స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకు బేసిక్లో 5 లెవెల్, ప్రోలో 5 లెవెల్, మొత్తం కలిసి 10 లెవెల్. ఆ 10 లెవెల్ ఇక్కడ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెవెల్ 1 వచ్చేసి ఇది S30 మెకానిజంలో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 10 VGFలు అండి. ఈ VGF మీనింగ్ ఏంటంటే విస్టరీ గేమింగ్ P8. ఇది ఈక్వల్ డాలర్తో సమానంగా ఉంటుందండి. అలాగే లెవెల్ 2 వచ్చేసి మనకు S14 మెకానిజం, ఇది 80 VGFలు ఉంటుంది. అలాగే లెవెల్ 3 వచ్చేసి మనకు S6 మెకానిజం, ఇది 400 VGFలు అవసరం పడతాయండి. అలాగే లెవెల్ 4 వచ్చేసి మనకు S3 మెకానిజం, దీని కాస్ట్ వచ్చేసి 1000 VGFలు అవసరం పడతాయండి. లెవెల్ 5 వచ్చేసి మనకు S2 మెకానిజం, దీనికి 2000 VGFలు అవసరం పడతాయండి. లెవెల్ 6 వచ్చేసి మళ్ళీ మనం సేమ్ మనకు ఒకటో లెవెల్ ఏదైతే ఉందో S30 మెకానిజం, ఇది కూడా మళ్ళీ S30 మెకానిజం అనేది రిపీట్ అయింది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1000 VGFలు అండి. లెవెల్ 7 వచ్చేసి మనకు S14 మెకానిజం అండి, దీని కాస్ట్ వచ్చేసి 3000 VGFలు అండి. లెవెల్ 8 వచ్చేసి మనకు S6 మెకానిజం, ఇది 6000 VGFలు ఉంటాయండి. లెవెల్ 9 వచ్చేసి మనకు S3 మెకానిజం, 12,000 VGFలు అవసరం పడతాయండి. లెవెల్ 10 వచ్చేసి S2 మెకానిజం, 18,000 VGFలు అనేది మనకు అవసరం పడుతుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఫ్రీ లాంచ్ ఈజ్ గెటింగ్ క్లోజర్. ఫ్రీ లాంచ్ మరింత దగ్గర అవుతుంది. ద ఫ్యూచర్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఈజ్ లోడింగ్ నౌ. భవిష్యత్తు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ఇప్పుడు అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ మనకు ఒక పర్యావరణ వ్యవస్థ, 1 ఎకోసిస్టమ్ 1 టోకెన్, ఒకటే పర్యావరణ వ్యవస్థ ఒకటే టోకెన్. ఆ టోకెనే మనకు CES టోకెన్. ఇందులో ఈ V-బూస్ట్ ద్వారా అంతులేని అవకాశాలు ఉన్నాయండి. మరి డబ్బు సంపాదించుకోవాలంటే ఎకోసిస్టమ్ ఒకటి, టోకెన్ ఒకటి, అవకాశాలు మాత్రం అంతులేని అవకాశాలు. ఇందులో మన V-బూస్ట్ ద్వారా డబ్బులు సంపాదించుకోనికే మంచి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్. V-బూస్ట్ ద్వారా మనం అంతులేని ఆదాయం సంపాదించుకోనికి ఒక మంచి అవకాశం ఉంది ఫ్రెండ్. అందుకనే మీరందరూ ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళను సంప్రదించి ఈ V-బూస్ట్లోకి రండి. V-బూస్ట్లో అనంతమైన ఆదాయాలు సంపాదించుకోనికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్. అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.